శ్రీమాత్రే నమ. భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శ్రీసాష్టక నమస్కారాలు. 4వ తారీఖు 2వ నెల 2025 మంగళవారం, రథసప్తమి. సూర్యభగవానుడు సృష్టించేవాడి సూర్యుడు. సృష్టి అన్ని విధాలుగా ఆరోగ్యంతో మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని, ఇంకా సూర్య కిరణాల వల్లనే మనకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఆ రథసప్తమి రోజు ఏ విధంగా ఆచరిస్తే కనుక సూర్య అనుగ్రహం మనకు దక్కుతుంది, ఆరోగ్యపరంగా సమస్యలు తీరుతాయో చెప్పుచూ ఉన్నాను, వినండి. ఏంటంటే కనుక రథసప్తమి రోజు ప్రాతకాలం సూర్యుడు రాకముందు నిద్ర లేచి గృహమంతా నీటిగా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు పెట్టుకోవాలి. ఖచ్చితంగా మామిడి తోరణాలు గుమ్మానికి ఉండాలి. దాంతోపాటు కొద్దిగా నువ్వులతోని తల అద్దుకోవాలి. తల చేసుకొని నువ్వులు వేసుకొని తల రాసుకొని తెల్ల జిల్లెడాకులు కానీ జిల్లెడాకులతో పాటు రేగాకులు రెండు కలిపి తలపైన పెట్టుకొని తల స్నానం చేసుకోవాలి. చేసుకొని పరమన్నం, పాలు కొద్దిగా పొంగిన తర్వాత పరమన్నం ఉండి చిక్కుడు ఆకులలో 3 చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, ఆ 3 చిక్కుడు ఆకులలో సూర్య భగవాన్ నివేదించాలి. నివేదించి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే కనుక రాగి పాత్ర నందు కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, విభూతి, అక్షంతలు, ఎర్రని పువ్వు వేసి స్వామివారికి ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః, ఓం శ్రీ సూర్యనారాయణ నమః, ఓం శ్రీ సూర్యనారాయణ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ సూర్యభగవానునికి నిండుగా ఇలా ధార పోయాలి. పోస్తే కనుక ఈ ధార లోపల నుండి మనం చూస్తూ ఉండాలి. ఇక్కడ నుండి చూస్తూ ఉంటే కనుక సూర్య అనుగ్రహం మనకు దక్కుతుంది. అంతేకాకుండా ఈ రోజున సూర్య భగవానునికి పసుపు, కుంకుమ, అక్షతను అలంకరించి నైవేద్యం పెట్టి అగరబత్తులతో పొగ వేసిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడే వదిలిపెట్టేసేయండి. పెట్టేసి ఈ రోజున సూర్యనారాయణ స్వామి అష్టకాలు, కవచము ఏది అవకాశం ఉంటుంది చదవండి. లేకుంటే కనుక శివనామ స్మరణ చెయ్యండి. సూర్యున్ని స్మరిస్తూ ఉన్నారనుకో ఈ రోజున చాలా చాలా పవిత్రమైన రోజు. కావున ఆరోగ్యపరమైన సమస్యలు ఏ విధంగా ఉన్నా కూడా సూర్య అనుగ్రహంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కావున రథసప్తమి రోజు ఎవరైతే ఈ విధంగా సూర్యునికి చుక్కుడాకులందు నైవేద్యం పెడతారో ఖచ్చితంగా వారి గృహం నందు ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా తెల్ల జిల్లెడ ఆకులు ఎందుకు పెట్టుకోవాలంటే కనుక వాతావరణం మొత్తం మారిపోతుంది. మొన్నటిదాకా ఇప్పటిదాకా చల్ల వాతావరణం ఉంది, తర్వాత ఎండ తగులుతూ ఉంటుంది. కావున ఇవి పెట్టుకొని తలపై నుండి స్నానం చేస్తారనుకో స్వామివారు అనుగ్రహం ఎక్కువ మండిపోతుందన్నమాట. దానివల్ల సూర్యకిరణాలు తలపైన పడకుండా చల్లదనంతో ఉండాలని చెప్పేసి ఇవి పెట్టుకొని మనం స్నానం చేస్తాము. కావున ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజు జిల్లెడ ఆకులు, రేగాకులు 7 చెప్పున తలపైన పెట్టుకొని స్నానం చేయండి. ఖచ్చితంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా చుక్కుడు ఆకులలో 3 నైవేద్యాలు పెట్టాలి. 3 చుక్కుడు ఆకులు తీసుకొని 3 నైవేద్యాలు పెట్టాలి. కొంతమందికి ఆచారం ఉంటుంది, ఎందుకంటే కనుక రథం చేసి మరి రథం దగ్గర నైవేద్యం పెడుతూ ఉంటారు. ఎవరి అవకాశం బట్టి వారు చేయండి. శ్రీమాత్రే నమః.